ఈ మధ్య కాలంలో ఆటిజం అనే పదం మనం ఎక్కువగానే వింటున్నామని చెప్పుకోవాలి. 54 మంది పిల్లల్ని తీసుకుంటే అందులో ఒకళ్ళకి లక్షణాలు గుర్తింపబడుతున్నాయంటే నమ్మశక్యంగా ఉందా? ఈ ఆటిజంకి గల కారణాలేంటంటే ఒకటనేది చెప్పుకోవడం చాలా కష్టం. కొన్ని జెనెటిక్ రీజన్స్ అవ్వచ్చు, కొన్ని ప్రెగ్నెన్సీ, డెలివరీ టైమ్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, కొన్ని అన్నోన్ రీజన్స్ అవ్వచ్చు. జాగ్రత్తగా గమనిస్తే 1, 1.5 సంవత్సరాల వయసులోనే ఈ లక్షణాలను మనం గుర్తించవచ్చు. వీళ్ళల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే మాటలు మొదలవ్వడానికి ముందే వాళ్ళ ఐ కాంటాక్ట్ రూపానో, గెస్చర్స్ రూపానో పిల్లలు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో వెనకబాటుతనం చూస్తూ ఉంటాం. మాటలు లేట్ అవ్వడం గూడా గమనిస్తూ ఉంటాం. వీళ్ళలో సోషలైజేషన్ డిఫికల్టీ అంటే నలుగురితో కలవడంలో ఎన్నో ఇబ్బందులను గుర్తిస్తూ ఉంటాం. రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాం. అంటే చేసిందే పదే పదే చేయటం లేదా ఒకే మూవ్‌మెంట్‌ని రిపీట్ చేస్తూ ఉండటం కూడా గమనిస్తూ ఉంటాం. కొన్ని సెన్సరీ డిఫికల్టీస్ కూడా ఉంటాయి. ఈ లక్షణాలను కనుక మీరు గమనించినట్లయితే చైల్డ్ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని ఈ లక్షణాలకి వేరే ఏమన్నా కారణాలున్నాయా? లేకపోతే ఆటిజమే కారణమా? అనేది గుర్తించి వాళ్ళు డయాగ్నోస్ చేసి ట్రీట్‌మెంట్‌కి గైడ్ జేయడం అనేది జరుగుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈస్ ద కీ. ఈ ప్రాబ్లమ్ కనుక గుర్తింపబడితే వీలైనంత త్వరగా పిల్లలకి ట్రీట్‌మెంట్ అనేది మొదలుపెట్టడం అనేది అవసరం.